ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో మనం అయితే ఉన్నాము. కేసముద్రం మండలం అన్నారం అనే ఒక గ్రామంలో అయితే మనం ఉన్నాం. సర్పంచ్ అభ్యర్థిగా వివిధ మండలాలు సంబంధించింది జిల్లాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల యొక్క సందడి అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. మనతో పాటు జనరల్ నుండి సుధాకర్ సర్పంచ్ అభ్యర్థిగా. సార్ నమస్తే సార్, బాగున్నారా? బాగుంది. ఎలా ఉంది తండా గ్రామాలు ఇక్కడ సంబంధించింది? ఎలా పర్లేదు, బాగానే ఉంది. ఓకే, కాకపోతే మనం ముందుకు వెళ్తున్నాం. ఎట్లుంటుంది అనేది ఇదివరకు కూడా నేను గతంలో సింగిల్ డైరెక్టర్ గెలిచిన. ఓకే, రైతులకు సర్వీస్ చేయడం, యూరియా బస్తాలు కానీ మొన్న రీసెంట్లీ యూరియా బస్తాలు అవి కానీ సర్వీస్ చేయడం జరిగింది. ఊళ్ళో గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిసి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ మేము చేసినవి ఉన్నాయి ఇక్కడ. ఓకే, గతంలో నాకు అంటే ఇప్పుడు సర్పంచ్ కాకుండా నేను డెవలపింగ్ లో ముందున్నా. ఓకే, ఎక్కడున్నా మాకు ఇక్కడ ముత్తల్లమ్మ టెంపుల్ చేసుకున్నాం. దాంట్లో నేను చాలా భాగస్వామ్యం ఉండి టెంపుల్ కూడా మేము కొంత ఇదివరకున్న మాజీ సర్పంచ్ తో ఉండి డెవలప్ చేయడం కూడా జరిగింది నేను. ఓకే, బోట్ డ్రైవ్ విషయంలో కానీ ఏదన్నా కానీ గతంలో చాలా చురుగ్గా మేము పని చేసుకుంటూ ఉండేది. ఓకే, చెప్పండి. ఒక 20 years నుండి మేము పొలిటికల్లో ఉన్నాం. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఓకే, థ్యాంక్ యూ అండి. సర్పంచ్ గానే ఎందుకు రావాలనుకుంటున్నారు? ప్రజలకు ఏ విధంగా సేవ చేయబోతున్నారు? సర్పంచ్ అనేది వీళ్ళు కీలకం. ఓకే, ఈ సర్పంచ్ పదవితో కొంచెం ఇంకా ముందుకు వెళ్తూ ప్రజలకు ఇంకా సేవ చేయాలనేది నా ఆలోచన. సర్పంచ్ అనేది ఉంటే కొంచెం ముందు మా పార్టీ వాళ్ళ దగ్గర కానీ, మా కేటీఆర్ సార్ దగ్గర కానీ, హరీష్ రావు సార్ దగ్గర కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలానా సర్పంచ్ ఇట్లని మా విలేజ్ని కొంచెం ఏదైనా అభివృద్ధి ఇట్లా చేయండి మీ పర్సనల్ గా, వాళ్ళ మా ప్రభుత్వం లేకున్నా వాళ్ళ సహకారంతో పలానా గ్రామ సర్పంచ్ వచ్చిందంటే వాళ్ళు కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు, ఇంకా ముందుకు వెళ్ళొచ్చు అనేది నా ఆలోచనతో దీంట్లోకి వచ్చినాయి. ఇప్పుడు మీకు ఇక్కడ గౌడ్ సంఘం ఎక్కువగా ఉందని తెలుస్తా ఉంది. వాస్తవంగా మా గౌడ్ ఓట్లే ఎక్కువ కీలకం. అవును, చూడాలి మరి అవి ఎంత సంఘాలకు సంబంధించి మీ వాళ్ళు కావచ్చు, మీ దగ్గర వాళ్ళు కావచ్చు, మీరందరూ ఓట్ల రూపంలో వస్తాయని మీరు అనుకుంటున్నారా? మా గౌడ్స్ ఓట్లు మొత్తం నాకే వస్తాయని ఆశిస్తున్నా నేను. ఓట్లు ఎన్ని సార్? గౌడ్స్ ఒక 200 ఉంటాయి. 200, 640 ఓట్లు మేము మొత్తం. అందులో ఒక 200 ఓట్స్ గౌడ్స్ ఉంటాయి. ఓకే, మీరు సర్పంచ్ గా ప్రజల దగ్గర గెలిపిస్తే ప్రజలకు మీరు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? నేను వీధి లైట్లు కానీ, ఇంకా కొన్ని డ్రైవ్స్ చేసేటివి ఉన్నాయి ఇక్కడ. నాకు టోటల్ విలేజ్ లో ఎక్కడ ఏం చేయాలనేది పట్టుంది నాకు. ఎక్కడెక్కడ ఏమి అభివృద్ధి కాకుంటుంది, ఇంకా ఆగింది అనేది నాకు టోటల్ నాకు ఇక్కడ పట్టున్నది. కాబట్టి దాన్ని క్లియర్ అప్ చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు వెళ్దామని చూస్తున్నా. అంతే. ముఖ్యంగా ఇక్కడ యువత ఎలా ఉన్నారు? మీతోని ఉండడం అయినా మాట్లాడడం అయినా, సుధాకర్ అన్న అంటే అన్న లెక్క భావించి మామ లెక్క ఆదరణ ఎలా ఉంది? నేను యూత్లో అంటే నేను బాగానే ఉన్నాను. నేను ఎవరితోనైనా మంచి కలివిడిగా ఉండే వ్యక్తినే. నేను కలివిడిగా వండుకుంటూ వాళ్ళతోని మంచిగానే ఉంటూ ఉన్నాను. యూత్ కూడా మనకు అంటే మా సపోర్టింగ్ యూత్ ఉన్నది. సరే అంత యూత్ ఉన్నదని చెప్పండి కానీ మాకుండే యూత్ మాకున్నది. మా పిల్లలు ఉన్నారు. కాకపోతే అంటే మా వాళ్ళు మొత్తం హైదరాబాద్ లో సెటిలర్స్ ఉన్నారు. ఓట్లు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళు ఇక్కడే ఉంటాయి కానీ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. అక్కడ యూత్ ఎక్కువ ఉంటది మనది. హైదరాబాద్ లో ఉండే యూత్ మాకు ఇక్కడ కీలకం. అది మా ఓట్. ఇక్కడ ఉన్న యూత్ కూడా కొంత బాగా ఉన్నది. దాంతో నేను ముందుకు వెళ్ళిపోతున్నా. ప్రజలకు మీరు మీ యొక్క ఆలోచన, మీ యొక్క సూచనలు ఏ విధంగా ఇస్తారు? మీరు ప్రజలకు సూచనలు అంటే నేను నా 20 ఏళ్ళ జీవితంలో రాజకీయం కోసం ఊరు పట్టుకునే ఉన్నా. నేను ఎక్కడికి కూడా వెళ్ళలే. ఏదున్నా మంచి అయినా చెడైనా అందరికీ ఎవరు పిలిచినా, ఏ అర్ధరాత్రి పిలిచినా వెళ్ళినా. నేను నాకు ఏ పదవి లేకుండా నేను ముందుకు వెళ్ళిపోయినా. ఎవరితో వాళ్ళు ఎవరిని కూడా నీకు ఇంత నష్టపరచలేదు. ప్లస్ ఏంటంటే జేబులో ఏదున్నా నేనే పెట్టుకొని తిరిగినా. నేను ఎవరి దగ్గర డబ్బులు ఆశించలే, ఏం చేయలే. ఈ రోజు వరకు నేను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే. ఇక ముందు కూడా నేను ప్రజలకు సూచన చేసేది ఏంటంటే
నేను వాళ్ళకి అందుబాటులో ఉంటా, వాళ్ళ మంచి చెవి చూసుకుంటా, వాళ్ళకి ఏ ఆపత వచ్చినా వాళ్ళ ఇంటి నుండి ఒక ఫోన్ చేస్తే నేను అక్కడ వాలిపోతా. నాకైతే ఉన్న పని కూడా ఏం లేదు, ఓకే. ఈ పని తప్ప నాకు ఇంకో పని కూడా ఏం లేదు. నేను గతంలో కూడా నాకు ఏ పదవి లేకున్నా ఏది లేకున్నా ప్రజలలో ఉండుకుంటూ వాళ్ళకి సర్వీస్ చేసిన నేను. అది ప్రజలందరికీ తెలుసు, ఈ అన్నారం గ్రామ ప్రజలందరికీ తెలుసు. నేను ఏం ఆశించకుండా ఎవరు పిలిచినా ఎక్కడికి పిలిచినా నేను వెళ్ళిపోయి పని చేసుకుని ముందుకు పోయేటోనే తప్ప ఏం ఆశించకుండా చేసేటోనే. ఇప్పుడు కూడా నేను సర్పంచ్ అయినాక కూడా అదే విధంగా నాకు ఎలాంటి పార్టీలకు అతీతంగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎవరు పిలిచినా ఏ ఆపత్తి వచ్చినా నాకు ఒక ఫోన్ కాల్ చేస్తే వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ పని వాళ్ళ సమస్యను పరిష్కరించి నేను క్లియర్ చేసి చేసేంత నాకున్నది చేస్తాను నేను. ఓకే. బిఆర్ఎస్ తరపున టికెట్ ఇచ్చారు, బిఆర్ఎస్ తరపున బలపరిచారు. బిఆర్ఎస్ కి ఇక్కడ ఉన్న సపోర్ట్? బిఆర్ఎస్ మంచిగా ఉంది, ఇక్కడ బాగానే ఉంది. మొన్న ప్రభుత్వం యూరోబత్తాలకు అయితేంది, యూరోబత్తాల విషయం అయితేంది, కొన్ని మహిళలకు 2500 పెన్షన్ ఇస్తారన్నారు, అది ఇవ్వలేదు. మళ్ళీ ప్లస్ స్కూటీలు ఇస్తాన్నారు అమ్మాయిలకు, అది లేదు. 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. ప్లస్ మన రైతు భరోసా అని చెప్పి 15,000 ఇస్తున్నారు, అది కేసీఆర్ గురించి 12,000 అంతే ఇస్తున్నారు, ఏది లేదు. ఏదేమైనా కానీ రైతులలో కానీ ఏది కానీ వాళ్ళకు వ్యతిరేకత ఉన్నది. ఇప్పుడైతే బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ మాకున్న పరిస్థితుల్లో పర్లేదు, బాగానే ఉంది, సూపర్ ఉంది, బాగానే ఉంది. ఉన్న దాంట్లో పార్టీలో ఇక్కడున్న పొజిషన్ లో వార్డులలో ఎన్ని వార్డులు? మా 8 వార్డులు అండి, మా 8 వార్డులు ఉన్నాయి. పర్లేదు, మా వార్డు సభ్యులను కూడా మంచిగానే ఉంచుకున్నాం. వార్డు సభ్యులు కూడా మంచి యువకులు ఎంచుకున్నాం. వాళ్ళు కూడా ప్రజల్లో ఉండేటోళ్ళే, ప్రజలతో మమేకమైననే వార్డు సభ్యులను ఎంచుకున్నాను. ఎక్కువ చివరికి ఇక్కడున్న గ్రామ ప్రజలకు మీ అభివృద్ధి ఏ విధంగా ఉంటది? ఒక్కసారి ఒక మెను మీకు మీ మైండ్ లో ఉంటది, నా గ్రామానికి నేను గెలిచి చేస్తా అన్న ఒక ఆలోచన అయితే మీ మైండ్ లో ఉంటది, ఒక్కసారి ప్లే చేయరా? నాకు నేను గెలిస్తే నా గ్రామంలో ఒకటి చేయాల్సింది ఏంటంటే, మాది బ్రహ్మంగారి గుట్ట ఉంది ఒకటి. అవును, బ్రహ్మంగారి టెంపుల్ ఉంటది. అవును, బ్రహ్మంగారి టెంపుల్ కొన్ని సంవత్సరాలుగా అది పడవబడ్డట్టే ఉన్నది. అవును. దాన్ని నేను ఏంటంటే, నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోరిక, అసలు నా మైండ్ లో ఉన్న కోరిక ఏంటంటే, ఆ గుడిని నేను చాలా దాన్ని డెవలప్ చేయాలనేది నా ఆలోచన పుడుతుంది. అదే ఆలోచన పుడుతుంది. మాకు ఇక్కడ ముత్తలమ్మ గుడి ఉంటది, దానికి ప్రహారీ గోడ లేదు, దానికి ఒక ప్రహారీ గోడ నిర్మించుకుంటూ మన దానికి టెంపుల్ డెవలప్ చేయాలి. నాకు ఎట్లా టెంపుల్ దగ్గర చాలా అమౌంట్ పడుతుంది దానికి, ఆ టెంపుల్. కాబట్టి నాకు నా ఫ్రెండ్స్ హైదరాబాద్ లో నాకున్న రిలేషన్స్ నాకున్న వాళ్ళతోని మాట్లాడుకొని అక్కడి నుంచి కొంత కలెక్షన్ చేసుకొని దాన్ని చేసే అంత దమ్ము నాకుంది. ఓకే. కాకపోతే ఏంటంటే దాన్ని గ్రామ ప్రజలతో మమేకమై దాన్ని బాగా డెవలప్ చేయాలి. మా టెంపుల్ ని దాన్ని ఒక టూరిజం టైప్ అట్లే ఉంటాయి, ఆ టూరిజం టైప్ దాన్ని చేయాలనేది నా ఆలోచన. దాని మీదనే నాకు బాగా కాన్సల్ట్ ఉంది. ఇంకా కొన్ని సిసి రోడ్స్ అవి ఉన్నాయి మాకు, అటు కట్టకేలి రోడ్స్ అవి కొన్ని రోడ్స్ ఉన్నాయి, అవి చేసుకుంటూ ఆ లైటింగ్ అయితే కొంచెం లైటింగ్ ఇంకా మంచిగా, ఇక ఇప్పుడున్న లైటింగ్స్ కంటే బెటర్ గా విలేజ్ లో లైటింగ్, సిసి కెమెరాస్, ఓకే, ఇవన్నీ నేను ఆలోచనలో ఉన్నా. నేను సర్పంచ్ అయితే ఇదంతా చేసి ప్రజలకు అందుబాటులో ఉందామని. ఇక్కడ గుడి మన బడి ఉందండి, ఆ స్కూల్ ఉన్నాయి, చుట్టుపారి ఆ స్కూల్ కు చుట్టూ ప్రహారీ ఉంది. అప్పుడు మేము చేసుకున్న బిఆర్ఎస్ ప్రభుత్వంలో కొంత ప్రహారీ అయింది. స్కూల్ కూడా నీట్ గానే ఉంటది. సో దాంట్లో కూడా ఏమైనా సమస్యలు ఉంటే క్లియర్ చేస్తాం. సార్, ఈ 2 ఏళ్ల పరిపాలనలో ఏమైనా పనిచేశారా కాంగ్రెస్ వాళ్ళు? ఇక్కడ ఏం చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళు తట్ట మట్టి కూడా పోయలేదు. ఓకే, ఏం చేయలేదు. గయ్య ఏం చేసి నరేంద్ర మోడీ ఇచ్చే రోడ్డే ఒక రోడ్డు బస్సుల్లో కట్టకెళ్ళి, అంతే తప్ప అది చేసింది లేదు. ఇక్కడ ఏం కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఏం చేయలేదు. ఓకే. కానీ ప్రధానంగా గత 10 ఏళ్ల పరిపాలనలో బిఆర్ఎస్ చేసిన హామీలు, ఇచ్చిన హామీలు పనులు చేసినవి కనిపిస్తున్నాయి. 10 ఏళ్ల కాలంలో చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రోడ్స్, బిఆర్ఎస్ చేసిన డ్రైన్స్,
బీఆర్ఎస్ శ్మశాన వాటిక, ఓకే. నర్సరీలు అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినవి ఉన్నాయి తప్ప ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది ఇక్కడ ఏమీ లేదు, శూన్యం. ఓకే. సరే, చివరికి ఒక ప్రశ్న. అధికారంలో పార్టీ లేకపోయినా ఒక ప్రజాబలంతో ముందుకు వచ్చారన్నట్టుగా మీకు అనిపిస్తుంది. మీరు ఇప్పుడు ప్రజలకు వస్తున్నారు, మీరు ఎలా గెలవాలనుకుంటున్నారు మీ మనసు? మీరు లేరు కాబట్టి. నాకు ప్రజాబలమే ఉంది. అధికారం అనేది ఇది వ్యక్తిగతంగా ఉంటది, ఎలక్షన్ అంటే పార్టీలకు అతీతంగా ఉంటది. నేను ప్రతి ఇంటికి ఎంతో కొంత సర్వీస్ చేసిన. నేను ఎవరు పిలిచినా పోయినా చాలా సమస్యలు కొంతమంది నేను పరిష్కారం చేసినండి. కాబట్టి నాకు ప్రజా ఆదరణ ఉంది అనుకుంటానా. నాకు ఆ నమ్మకంతోనే నేను ముందుకు వెళ్తాను. నిధులు మీరు గెలిచారు, నిధులు మీకు ఇవ్వకుండా ఉంటే వాళ్ళకి ఏం చెప్తారు? మీకు సర్పంచ్ గా నిధులు మీకు రాకపోతే మీరు ఎలా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు? నిధులు అనేది ప్రభుత్వం ఎట్టకేలు ఇవ్వాల్సిందే. అన్ని గ్రామ పంచాయతీలకు ఇచ్చినట్టు మన గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిందే. ఇయ్యని వల్ల ప్రభుత్వాన్ని నిర్వహిస్తాం, అడుగుతాం, అవసరం వస్తే ఎక్కడ దానికైనా పోతాం. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ స్థానికంగా మీకు బలం ఉంది, గెలుస్తుంది సర్పంచ్ గా. గెలిచిన తర్వాత స్టేట్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి మీకు అక్కడ నిధులు అక్కడ నుంచి ఆపేశారనుకో, మీరు ఏం చేస్తారు? ఇప్పుడు స్టేట్ నుంచి దీనికి గ్రామ పంచాయతీ నిధులు ఉంటాయండి. ఇక్కడ మొత్తం సెంట్రల్ ఫండే ఉంటది. స్టేట్ ఇచ్చేది చాలా తక్కువ, అది కొద్ది అమౌంట్ ఉంటుంది. కానీ మొత్తానికి సెంట్రల్ ఫండే వస్తుంది, గ్రామ పంచాయతీకి సెంట్రల్ ఫండే వస్తుంది తప్ప స్టేట్ ఇచ్చేది ఇక్కడ ఏమి ఉండదు. మాకు అన్ని తెలుసు. ఏదన్నా కేంద్రం ఇస్తుంది కాబట్టి కేంద్ర ఫండ్ అనేది ఆగదు, అది ఆటోమేటిక్ గా జీపీలో యాడ్ అయిపోతా ఉంటది. దాన్ని బట్టి మేము డెవలప్ చేస్తాం. మాకు స్టేట్ గవర్నమెంట్ తో మాకు పని లేదు అసలు. చివరికి మన అన్నారం గ్రామ పంచాయతీ ప్రజలకు ఓటు ఏ విధంగా అడగబోతున్నా ఒకసారి ఒక నిమిషంలో చెప్పి. అన్నారం ప్రజలు నేను ఓటు ఏ విధంగా అడగబోతున్నానంటే, నేను గతంలో సర్వీస్ చేశాను, ప్రజలకు నమ్మకంలో ఉన్నాను, ప్రజలతో ఉన్నాను, ప్రజల వెంటే ఉన్నాను. ఏది కానీ నేను గతంలో సివిల్ డైరెక్టర్ ఉండి నేను రైతులకు కానీ యూరియా బస్తాలు కానీ మొన్న రీసెంట్ యూరియా బస్తాలు నేను చాలా సర్వీస్ చేసిన. యూరియా బస్తాల విషయంలో రైతులకు అన్ని కలుపుకొని ప్రతి దానికి నేను ప్రజలలో ఉన్నా కాబట్టి దయచేసి నాకు ఇక ముందు కూడా నేను అట్లే ఉంటుందని చెప్పి నాకు ఓటేయాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు సుధాకర్. నాకు హ్యాండ్ బ్యాగ్ గుర్తొచ్చింది కాబట్టి ఆ హ్యాండ్ బ్యాగ్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపియాలని నేను మీతోనే ఉన్నాను. అన్నారం గ్రామంలో గత 20 ఏళ్ల నుండి మీతోనే ఉన్నాను, మీతోనే మమేకంగా ఉన్నాను, ప్రజల్లో ఉన్నాను. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను వచ్చినాను. నేను 20 ఏళ్ల నుండి ఊర్లు పట్టుకునే ఉన్నా తప్ప ఎక్కడికి బయటకు వెళ్ళలేదు, ఎక్కడి నుంచో వచ్చి నేను నిలబడలేదు. కాబట్టి ఇక నుండి కూడా మీకు అదే సేవ చేస్తానని మీ సుధాకర్ గా నేను చెప్తున్నాను. దయచేసి హ్యాండ్ బ్యాగ్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని మీకు ప్రార్థన చేస్తున్నాను. ఉన్నాయి కదా అండి, ప్రజా బలం ప్రజలు ఉన్న దాదాపుగా 20 సంవత్సరాల కాలం పాటు ప్రజల మధ్య ఉన్నా కాబట్టి ఆ యొక్క ఆలోచనతో మీ ముందుకు వచ్చాను. సమాజ సేవ చేయడం నా యొక్క ఆలోచన కాబట్టి మీ మధ్యలో ఉండి 20 ఏళ్ల పాటు ఊర్లో ఉంటూ ఊర్లో ఉన్న బాధలన్నీ నాకు తెలుసు కాబట్టి ఆ యొక్క ఆలోచనతోనే నేను సర్పంచ్ అభ్యర్థిగా నిల్చున్నా. కాబట్టి మా యొక్క గుర్తుని మీరు అందరూ గుర్తుంచుకొని ఈ యొక్క గుర్తుని ప్రత్యేకంగా ఆలోచనతంగా అతను మాట్లాడిన విషయం మీరు కూడా విన్నారు. సమాజంలో అనేక అంశాల మీద నాకు పట్టింది కాబట్టి ఆ యొక్క ఆలోచనతోనే ముందొచ్చాను అని మనం సుధాకర్ చెప్తున్న పరిస్థితి. టీఎన్ ప్రదేశ్ సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాద్ అన్నారం నుంచి.